తెలంగాణలో చేస్తున్నట్టే పర్వాలేదు, మంచిగా అనిపిస్తుంది. ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది? ఆయన ఏది కానీ 6 గంటలు కొంచెం లేట్ అవుతుంది కానీ ఇంతకుముందు కొద్దిగా లోపాలు చేస్తుట్లా ఆయన ఇదవుతుంది కానీ ఆయన నుంచి అయ్యేదైతే ఉంది చాలా అంటే ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం ఉంది. కానీ కొంతవరకు ఉపయోగం ఉంది, కొంతమందికి లేదు. అంటే ఇప్పుడు ఉపయోగం అంటున్నారు కానీ మనం తినేదాని మీద అవన్నీ రేట్లు పడుతున్నాయి కదా, బియ్యం గానీ పప్పులు గానీ నూనె గానీ, మరి అవన్నిటి మీద భారం పడినట్టే కదా. భారం పట్టినట్టే కానీ వీళ్ళు ఇచ్చి ఇక ఒకటి 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 వీళ్ళు చేస్తున్నారు అంతే, ఇంకోటి ఏం లేదు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి స్కీములు లేకుండా డెవలప్మెంట్ తోటి నడిపించిండు. మరి ఈయన వచ్చిన తర్వాత అన్ని స్కీమ్లే పెట్టిండు. మరి స్కీమ్లు ఉన్న పరిపాలన బాగుందా, స్కీమ్స్ లేని పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన ఏది బాగుందండి? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆయన ఏంటంటే వాళ్ళదే నింపుకోవటానికి హరీష్ రావు, కేటీఆర్, వాళ్ళ సంతోష్ రావు, కవిత వాళ్ళకి ఫామ్ హౌస్లు కానీ ఇంకోటి ఎవరికన్నా ఉన్నాయా గరీబ్ వంశ పరిపాలన అంటారు వాళ్ళది. మరి అదొక లెక్కన. ఇంకా ఈయన ఒక మాట మనిషి, ఒక నిజాయితీ మనిషి అని చెప్పని అనిపిస్తుంది. లేట్ అయినా కానీ పర్వాలేదు రేవంత్ గారు. అంటే హైడ్రా సిస్టమ్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా? అసలు హైడ్రా సిస్టమ్ అనేది ఎలా ఉంది? ఇల్లు కూల్చేయడం హైడ్రా వల్ల, బఫర్ జోన్స్ అని కూల్చేయటం ఒక అందుకు మంచిదే అండి. అది భూ కబ్జాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఉన్న నా కొడుకులకే ఉన్నది కదా. పేదవాళ్లకు జాగాలన్నీ వస్తాయి, ఇండ్లు వస్తాయి, ఎంతో ఇదిగా చెప్తున్నారు. దాన్ని బట్టి మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.